అన్నదాత సుఖీభావ ఇవ్వాలన్నా కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. సన్న చిన్నకారు రైతులకు ఇవ్వాలని, అదేవిధంగా పేదరికంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలని ప్రతి 26 వరకు కూడా మేము ఏదన్నా ఉంటే సవరణలు చేస్తామని చెప్పిన విషయం మీ దృష్టి తీసుకొస్తాం. సార్ 2000 రూపాయలు స్కూల్ని మీరు 2000 రూపాయలు మీరు తీసుకున్నా కూడా వసతులు ఏర్పాటు చేయలేకపోయారు. ఈరోజు పిల్లలకి చదువుతో పాటు అక్కడ వసతులు కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు ఈరోజు విద్యాభివృద్ధి కోసం మీలాగా రంగులేసి బల్లలు కొని లేకపోతే కన్స్ట్రక్షన్ క్యాపిటల్ కాస్ట్ పెట్టి పాఠాలు చెప్పి విద్యార్థులు లేకుండా చేయలేము. మేము ఈరోజు 16,347 మంది మన టీచర్స్ని అపాయింట్ చేసి పిల్లలందరికీ కూడా మంచి విద్యాబుద్ధులు నేర్పించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేశాం. దాంతోపాటు స్కూల్స్లో కూడా పిల్లల 2000 రూపాయలు కలెక్టర్ దగ్గర పెట్టి వాటిని అభివృద్ధి కృషి చేస్తాం. పారిశ్రామిక రంగం అని చెప్పారు. బిజినెస్ ర్యాంకింగ్ లో వైసీపీ 3 సంవత్సరాలు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. కానీ మనంత కూటమి ప్రభుత్వం డూయింగ్ బిజినెస్ లో కానీ పెట్టుబడులు ఏమొచ్చినాయి అనేది కదా కావాల్సింది. పెట్టుబడులు మీ అందరికీ తెలుసు. మనం ఎక్కడో వెళ్ళక్కర్లా. మల్లవల్లి అనే పారిశ్రామిక ప్రాంతం ఉంది. దాంట్లో అశోక్ లేలాండ్ అనే కంపెనీ కొన్ని 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రొడక్షన్కి సిద్ధంగా ఉండింది 2019కి. తర్వాత వచ్చిన ప్రభుత్వం పారిపోయి మళ్ళీ 5 నెలల క్రితం లోకేష్ గారి చేతుల మీద ప్రారంభించి ఈరోజు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అటువంటి అమర్ రాజా మీకు తెలుసు. అమర్ రాజా కూడా ఎస్టాబ్లిష్ కంపెనీ. చాలా చిన్న తప్పులు ఉండుండొచ్చు. పారిశ్రామికవేత్తలు చిన్న తప్పులు చేస్తే ఆ తప్పులను ఆసరాగా చేసుకుని వేధించడం మొదలుపెట్టారు. కాబట్టి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి తెలంగాణలో పెట్టారు. అదేవిధంగా హెచ్ఎస్బిసి వెళ్ళిపోయింది. పెట్టుబడులు ఎక్కడ తీసుకొచ్చారు? పెట్టుబడులే లేనప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ సాధించడం అసలు పరీక్షలు రాయకోకుండా పరీక్షలు నిర్వహించుకోకుండా అంత బ్రహ్మాండంగా పాస్ అయిపోయారంటే అది బాగానే ఉంటుందేమో. నేను అదే అంటున్నా. పరీక్షలు నిర్వహించుకోకుండా పరీక్షలు రాయకోకుండా అందరినీ పాస్ చేస్తే 100% రిజల్ట్. సో ఆ రిజల్ట్ కావాలా, లేకపోతే మంచి విద్యాబుద్ధులు నేర్పించి పరీక్షలు నిర్వహించి దాంట్లో పాస్ అయ్యి కావాలనేది ఒకసారి మీ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. పెట్టుబడులు ఓకే, అలాగే సూపర్ 6 పథకం కూడా 70% కంప్లీట్ చేసాం అంటున్నారు. అయినా వచ్చిన ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలో 1,50,000 కోట్ల పైన అప్పులు చేస్తున్నారు. దీని మీద అప్పులకి ఏమి చేస్తున్నాం అనేది మేము స్పష్టంగా లెక్కలు చెప్పగలం. మీరు చేసిన అప్పుల్ని మేము అప్పులు తీర్చాలి. మీరు ఏదైతే 10 లక్షల కోట్ల అప్పులు చేసి మాకు అప్పచెప్పారో ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే తప్పకుండా అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే కొంత చేయాలి. కానీ తీసుకొచ్చిన నిధులను ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం అనేది ఎక్కడైనా సరే అవసరం. ఇప్పుడు పెద్ద పారిశ్రామిక ఆర్సిలర్మిట్టలు లేకపోతే ప్రపంచ స్థాయి సంస్థలు అవి ఉంటాయి. అవన్నీ అప్పులు తీసుకుంటాయి. అది అప్పులు తీసుకుంటాం తప్పు కాదు. కానీ ఆ అప్పుల్ని ఏ విధంగా ప్రజల కోసం వినియోగిస్తున్నాం, అప్పుల ద్వారా ఎంత ఆదాయం తిరిగి రాష్ట్రానికి వస్తుంది అనేది ముఖ్యం అని చెప్పేసి మనం చేస్తున్నాం. మీరు 10 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఆదాయం లేని కార్యక్రమాల కోసం మీరు ఖర్చు పెట్టారు. అంటే ఒక దిక్సూచి లేని కార్యక్రమాలు పరిపాలన అనుభవ రాజ్యంతో మీరు చేశారు. కాబట్టి రాష్ట్రం నష్టపోయింది. ఉదాహరణకి మీరు పోలవరం తీసుకోండి. పోలవరం మీరే తొడలు కొట్టారు, మీసాలు తిప్పి అసెంబ్లీ సాక్షిగా 2021కి మీరు కంప్లీట్ చేస్తున్నారు. ఒకవేళ 2021 మీరు కంప్లీట్ చేస్తే 23, 24, 25లో ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలకు జరిగే మేలేమిటి? మీరు మీ విధ్వంసం మూలంగా, విధ్వంసం ఎందుకంటున్నానంటే సరే ఆ వాల్ ఏదైతే ఉందో దాన్ని డ్యామేజ్ చేసి అది పక్కన పెడదాం. 2021కి పూర్తి చేసి నీళ్ళు ఇస్తామని తొడగొట్టిన మీరే చివరికి వచ్చేసరికి పోలవరం ఎప్పుడు పూర్తయిందో చెప్పలేమనే స్థాయికి మీరు వచ్చారంటే ఎస్, మీరు విధ్వంసం చేశారు. అక్కడ మీ ఫెయిల్యూర్ అది. అదేవిధంగా అమరావతి ఉంది. ఏం చెప్పాం? 1,00,000 కోట్లు అమరావతికే పెట్టుబడి పెడితే రాష్ట్రం ఏమైపోతుంది, రాష్ట్ర పేద ప్రజలకు ఏం చేయాలని మీరే చెప్పారు. ఈరోజు రాష్ట్ర బడ్జెట్కి 1 రూపాయి కూడా అవసరం లేకోకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అదేవిధంగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో FABIM నిబంధనలకు కూడా లోబడుకోకుండా మేము తీసుకొచ్చి అమరావతిని పూర్తి చేస్తున్నాం. మీరు పూర్తి చేసినట్లయితే ఏ విధంగా ఇప్పుడు తెలంగాణ ఉంది. తెలంగాణ మొత్తం ఒక ఎత్తు అయితే హైదరాబాద్ ఒక్కటే ఒక ఎత్తు.
అదే అమరావతి అభివృద్ధి చెందినట్లయితే ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందేది, ఇంకా ఏ విధంగా పెట్టుబడులు వచ్చే ఒకసారి ఆలోచన చేయండి. మరి ఈరోజు అంటున్నారు ప్రజలు మా ఆలోచన తిరస్కరించారు, మేము మార్చుకున్నాం మా ఆలోచనని. చేసిన తప్పుకి ఏ సమాధానం చెప్తారు? ఏ ప్రజలు మీకు చెప్పారని చెప్పేసి 3 రాజధానులు అన్నారు? మీరు ఈరోజు తప్పైంది మేము మార్చుకుంటున్నామని చెప్తున్నారు. ఇది రాజధాని మీద మా విధానం తప్పని చెప్పేసి మీరు ఏ ప్రజలు చెప్పారని చెప్పేసి 3 రాజధానులకు వెళ్ళారు? మీరే అసెంబ్లీలో ఒప్పుకుని అమరావతికి. సో ఇవన్నీ కూడా మీ విధానాల మూలంగా, అనాలోచిత పనుల మూలంగా ఈ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది అనేది వాస్తవం. తరలించడానికి 80,000 కోట్లు మళ్ళీ ప్రభుత్వం ఖర్చు పెట్టాలని చూస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలి సార్? ఏ విధంగా చూడాలంటే ఏంటి, సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకుని ఈ రాష్ట్రంలో కరువు ప్రాంతాలను కూడా సస్యశ్యామలం చేయాలని ఆలోచన. ఏ ఆలోచనకైనా సరే అంకురార్పణ ఒక నిమిషంలో జరుగుతుంది. ఈరోజు జరిగితే 81,000 ప్రాజెక్టు ఈ పోలవరంతో పాటు కలిసి పనిచేయకపోవచ్చు. దానికి డిపిఆర్ తయారు చేయాలి, ఫైనాన్షియల్ క్లోజర్స్ చేయాలి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి, దాని మీద వచ్చేదేంటి అనేక స్టడీస్ చేయాలి. ఎస్, మా పోలవరం 2027కి పూర్తి చేస్తామని చెప్పేసి మేము మా ప్రజలకి స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం. దాంతో పూర్తి అయిపోతుంది ఏంటి? అవదు. ఇంకా అనేక ప్రాంతాలు సాగునీరు లేక, త్రాగునీరు లేక ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. దానికోసం బనకచర్ల 2,000 టీఎంసీలు వృధాగా వెళ్ళిపోతున్నాయి. మనకు ఆఫ్టర్ ఆల్ 300-400 టీఎంసీలు ఉంటే సస్యశ్యామలం అయిపోతుంది. దాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఆ ఆలోచన అది సక్సెస్ అయితే ఈ రాష్ట్రం సస్యశ్యామలం అయిపోతుంది. కాబట్టి అది చేయాల్సిందే. ఆలోచన జ్ఞానం ఉన్న ఏ రాజకీయ నాయకుడైనా సరే భవిష్యత్తు 10-20 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండాలని ఆలోచన చేయాల్సిన బాధ్యత ఉండదని చెప్పేసి మనం చేస్తాం. మీ దగ్గర 85 లక్షలు ఉన్నారని చెప్పేసి ఏం ఆధారం ఉన్నాయి? 85 లక్షల మంది ఉంటే మీరు ఎందుకు 45 లక్షల మందికి ఇచ్చారు? సో ఏదో నోటికొచ్చిన ఫిగర్ని అనౌన్స్ చేస్తాం కాదు. తప్పకుండా అర్హత ఉన్న ప్రతి పిల్లవాడికి కూడా ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేది మా కార్యక్రమం. ఎక్కడైనా సరే ఒకళ్ళిద్దరు 2%, 3% ఏదైనా అకౌంట్స్ తప్పు కానీ, లేకపోతే సమాచార లోపం కానీ, లేదా రికార్డు లోపం కానీ ఉంటే వాటిని కూడా సరి చేస్తాం. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళకి ఒక క్రెడిబిలిటీ అనేది ఉంటే, వారి మాటలకి ఒక క్రెడిబిలిటీ అనేది ఉంటే, మేము రోజు మన ప్రెస్ మీట్లు పెట్టి బల్లలు గుద్దుతా ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నీ వాస్తవాలని మీరన్నా సరే మీరు నమ్ముతా ఉంటే, ఏదైతే లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళినాయి అని చెప్పేసి మీరు చెప్తున్నారో, ఒక్క అకౌంట్నైనా సరే, ఒక్క 2,000 రూపాయలైనా సరే, ఇదిగో లోకేష్ సమాచారం ఏది పెడుతున్నారో విలేకరుల సమయాన్ని వృధా చేస్తున్నారని భావించాల్సి వస్తుంది.